మాటే చెప్పుకుంటారు. ఏదో ఒక దేవునికి విరుద్ధంగా మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అట్టి గుంపుకి దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపహాసకుల కంట ఖచ్చితంగా తీర్పు రెడీగా ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అపహాసకులకి ఏం రెడీగా ఉందంట? తీర్పు రెడీగా ఉంది. అపహాసకుల దగ్గర కూర్చుంటే బుద్ధిహీనత అని వాక్యం సెలవిస్తుంది. బుద్ధిహీనుల వీపుకి ఏం తగి ఉన్నాయంట? బుద్ధిహీనుల వీపునకు దెబ్బలు తగి ఉన్నాయి. మనం బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దెబ్బలు పాలవుతాం. పిల్లలకి బాగా తెలుసు. చెప్పిన మాట వినకపోతే మనం ఏం భరించాలి? ఖచ్చితంగా దెబ్బలు పాలవ్వాలి. వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉంది. చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ ఉందంటే మనం అందరము దేవుని దృష్టిలో ఎవరము? చిన్నపిల్లలమే. ఆయన గొప్ప దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే ఎంత పెద్ద దేవుని చేతిలో మనం అందరము కూడా చిన్నపిల్లలమే. చిన్నపిల్లలారా, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండకు. ఇంకా 1వ అధ్యాయంలో ఉంటుంది, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. అపహాస్యం నేను చేస్తాను, మీరు అపహాసకుల చోటే కూర్చున్నారనుకోండి, అపహాస్యం చేసే వాళ్ళతోనే స్నేహం చేసి నా సన్నిధిని మీరు లెక్క చేయకుండా ఉన్నారనుకోండి, ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే నేను కూడా మిమ్మల్ని అపహాస్యం చేస్తానన్నది ఎంత భయంకరంగా ఉంటుందో ఆ మాట చదువుదాం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 25, 26 వచనం చదువుదాం. మనం భయపడుతుంటే దేవుడు ఏమంటాడంట? మనం బాధపడుతుంటే ఆయన నవ్వుతాడంటే. ఎందుకు నవ్వుతాడు అంటే ఆయన చెప్పిన మాట మనం వినకుండా మనం పెడచెవిని పెట్టి అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దమ్మా అని ఆయన మనతో స్పష్టంగా ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగూ మనం లోబడకుండా దేవుని వాక్యాన్ని మనం పెడచెవిని పెట్టి లెక్క చేయని వారముగా మనం ఉంటే ఖచ్చితంగా మనము పిలిస్తే ఆయన ఏమంటాడు? నవ్వుతాడంట, పలకడు. మనము బాధపడుతూ నాయనా నాకు సహాయం చెయ్యానంటే నీ సమయంలో నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఇప్పుడు నీ సమయంలో నేను నీ మాట విననని దేవుడే చెప్తాడని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, మనము అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర ఉన్నామా? అపహాసకులతో మనము స్నేహం చేసామా? వాళ్ళు కూర్చుండే చోట మనము కూర్చున్నామా? వాళ్ళు చెప్పిన మాటకు మనము లోబడ్డామా? దేవుడే మనలను పక్కన పెట్టి మనల్ని దేవుడే అపహాస్యం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి అహంకార దృష్టి కలిగినటువంటి ఈ అపహాసకులతోటి, ఆ అమితమైన గర్వముతో ప్రవర్తించే ఈ అపహాసకులతోటి మనము ఏమాత్రము కూడా కలవద్దు అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదివితే వాళ్ళ జోలికెళ్తేనంట మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎంతో చక్కగా రాయబడి ఉంది. అపహాసకుల దగ్గరికి వెళ్ళి అంటే కొంతమంది ఎలా ఉంటాము అంటే నేనే చెప్తున్నా, నేనే ఏమనుకుంటుంటే అందరినే కాదంటే ఎలాగా మనం కూడా వాళ్ళతో స్నేహం చేయాలి, మనం కూడా వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలంటే దేవుని బిడ్డలారా, అపహాసకులు మన దగ్గరకు వస్తే వాళ్ళు దేవుని వాక్యానికి దేవుని మాటకు లోబడతారు తప్ప వాళ్ళు కూర్చునే దగ్గరికి మనం వెళితే ఎలా ఉంటుంది వాతావరణం? ఎలా ఉంటుందంట? అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. తర్వాత ఇంకేముంది? 8వ వచనం కూడా 7వ వచనం కూడా, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకుంటాడంట. ప్రయత్నించామనుకోండి, వాళ్ళుండే దగ్గరికి వెళ్ళి మనం ప్రయత్నించామనుకోండి, మనకే నింద వస్తుంది, మనకే అవమానం వస్తుంది, మనల్నే అపహాస్యం చేస్తారు, మనల్నే పిచ్చోళ్ళ కింద వెర్రోళ్ళ కింద చూస్తారు. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసినప్పుడు, మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు అట్టి గుంపంతా కదిలి దేవుని సన్నిధికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమయం వస్తుంది ఖచ్చితంగా, ఆ సమయం కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలి తప్ప మనము వెళ్ళి వాళ్ళతో కూర్చుండే విధంగా ఉండకూడదు. దైవజనుడైన యేసన్న గారు చెప్పేవారు ఎప్పుడు కూడా, చాలా ప్రసంగాల్లో ఆయన మాట్లాడుతూ ఒక భయంకరమైనటువంటి పేకాటకు బానిసైన ఆయన రక్షణలోకి వచ్చాడంట. రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ వ్యసనం ఉన్న వాళ్ళు
రక్షణలోనికి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తలు యేసన్న గారు దగ్గర పెట్టుకుని ఆయనను నేర్పించి చాలా బోధించి అప్పుడు ఆయన అన్నారంట, ఏమని అన్నారంటే, నాయన ఇంకెప్పుడు ఆ చోటుకి నువ్వు వెళ్ళొద్దు, ఎందుకు అంటే అది ఆకర్షించే చోటు. ఇంతగా మారి ఇంతగా నీ భార్య బిడ్డలు సంతోషిస్తూ నీకొచ్చిన 10 రూపాయలతో నీ కుటుంబము సంతోషిస్తూ ఉన్నారు, తృప్తి చెందుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు బాగుపడిన తర్వాత నీ పాత స్నేహితులు ఎవరైనా పిలిస్తే నువ్వు కానీ అక్కడికి వెళ్ళావు అంటే నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఆ స్నేహానికి, ఆ పాత వ్యక్తులకి, ఆ అలవాటుకి నువ్వు ఇంకా దూరంగా ఉండాలి అని చెప్తే ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఆయనే అన్నారంట, ఏమని, అన్నా నేను మారాను, ఇంకా నేను పర్ఫెక్ట్, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఇంకా పడను, కాబట్టి నా స్నేహితుల్ని నేను ఎక్కడికి తీసుకురావాలంటే ఖచ్చితంగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాలి. మీరు కూడా యేసన్న గారి దగ్గరికి రండి, యేసన్న గారి వాక్యం వినండి, యేసన్న గారు ఆరాధన చేస్తే పరలోకమే ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళని తీసుకురావాలి. నేను బాగున్నాను కదా అని నేను ఇక్కడే ఉండిపోతే నా స్నేహితులు ఎలా మారుతారు అని యేసన్న గారికే తిరిగి మాట్లాడారంట. మాట్లాడుతూరే బాబు, అది నీకు తెలియని మురికి గుంట, నీకు తెలియని జగటగలిగిన ఊబి, అది దేవుడు నిన్ను ప్రేమించి బయటికి తీశాడు. వాళ్ళని ఇక్కడికి రావడానికి నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళు ఉండే చోటకి కానీ నువ్వు వెళ్తే అది ఏంటది, ఊబు, జగటగలిగిన దొంగ ఊబి, ఆ ఊబి లాగుతుంది తప్ప బయటికి రానివ్వదు, నువ్వు వెళ్ళొద్దు బాబు అని అంటే నేను ఎంత మారిపోయానో యేసన్న గారికి ఇంకా అర్థం అవ్వట్లేదు అనుకొని ఆయన ఆ పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళారంట. రే బాగున్నావా అంటే బాగున్నావా అనుకున్నారంట. ఒకసారి వచ్చి ఇక్కడ కూర్చో అన్నారంట. లేదు లేదు, నేను వాక్యం విన్నాను, నేను ఆరాధనలో పాల్గొంటున్నాను, నేను చాలా మారిపోయాను, నేను అక్కడికి రానంటే మేము కూడా వస్తాంరా, ఒకసారి వచ్చి కూర్చో అన్నారు. ఇవన్నీ ఎవరు గమనిస్తున్నారు? యేసన్న గారు, దైవజనుడైన యేసన్న గారు గమనిస్తున్నారు. వెళ్ళాడంట, కాసేపు ఉండు మేము కూడా వస్తామన్నారంట. కాసేపు నిలబడ్డాడంట. ఎంతసేపు నిలబడతావు, కాళ్ళు అవుతున్నాయి కదా, కాసేపు కూర్చో అన్నారంట. వాళ్ళ పక్కన కూర్చున్నాడు. కూర్చున్న రండి మనం అక్కడికి పోదాం, ప్రార్థనకు పోదాం, ఆరాధనకు పోదాం, రండి రండి అంటే కాసేపు ఆగు అన్నారంట. 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట తర్వాత వాళ్ళు ఏ ఆట అయితే ఆడుతున్నారో అది నాకు కూడా వేయండి అన్నాడంట. ఎవరు? ఈ ప్రార్థనకు వచ్చే వ్యక్తి. దేవుని బిడ్డలారా, మనము వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం నేర్చుకున్నదంతా ఏమైపోద్ది? అపహాస్యం అయిపోతుంది. మనం తెలుసుకున్నదంతా ఏమైపోద్ది? అపహాస్యం అయిపోద్ది. దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, ఇక్కడ నువ్వు ఏదైతే దేవునిలో పొందుకున్నావో దానిని గట్టిగా పట్టుకొని ప్రభు కొరకు నిలవబడి నీ స్నేహితుడి కొరకు, నీ స్నేహితురాలి కొరకు, ఒకవేళ వాళ్ళ నిమిత్తం నీకు అంత బాధ ఉంటే దేవుని సన్నిధిలో ఏడవాలి, కన్నీరు కార్చాలి. నేను పొందుకున్న ఈ మేలు, నేను అనుభవిస్తున్న ఈ సంతోషము నా స్నేహితులు కూడా అనుభవించాలి. ఈ సత్యం వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళ కుటుంబాలు కన్నీటిలోనే ఉన్నాయి. ఇదంతా మారాలి అంటే ప్రభు పాదాల చెంతకొచ్చిన నేను ఇక్కడ ఏడవాలి, ఇక్కడ వారి గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి తప్ప అక్కడికి వెళ్ళావు అంటే యేసన్న గారు అన్నారంట, నువ్వేం చేస్తున్నావు? సరిగ్గా యేసన్న గారు వెళ్ళేసరికి వాళ్ళ స్నేహితుల చేతుల్లో ఏ పేకలు అయితే ఉన్నాయో ఈయన చేతిలో కూడా, దేవుని బిడ్డలారా, ఎంత టైము? పావు గంట 20 నిమిషాలు. లోకములో ఉన్నవి ఏమాత్రము కూడా మనల్ని బాగు చేయవు. లోకమంతా నేత్రాశతో, శరీరాశతో, జీవపు డంబముతో నిండిపోయింది. లోకముతో మనకు పని లేదు. లోకములో మనం ఉండాలి, కానీ మనలోనికి లోకము రాకూడదు. అపహాసకుల మధ్యలోనే మనము జీవిస్తూ మన మనుగడ అందరి మధ్యలోనే ఉండాలి. కానీ ఆ అపహాస్యపు ఆలోచన, అపహాస్యపు అలవాట్లు మనకి రాకూడదు. ఆ స్నేహం మనకి కుదరదు. మనము దానికి అది మనకి తగదు. ఎందుకు అంటే
మనము రారాజు బిడ్డలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అహంకారులతో మనకి ఏమాత్రము స్నేహము కుదరదు. మనమెవరము దీన మనస్సు కలిగిన దేవుని బిడ్డలము. ఆ మహారాజు అయిన రాజులకు రాజు అయిన యేసురాజు నీ కొరకు నా కొరకు ఆ గొప్ప సౌభాగ్యాన్ని, ఆ వైభవాన్ని అంతా విడిచిపెట్టి ఈ మట్టి నేల మీదకి వచ్చి అంతగా తగ్గించుకుంటే మనకి ఏముందని మనం ఎగిరెగిరి పడటానికి, మనకేముందని అసలు మనం ఏ పాటోళ్ళమని ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారము. అందుకే ఆయన చెప్పింది చేయటానికి ఈ రాత్రి ప్రభు దగ్గర మనం నేర్చుకుందాం. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, అపహాసకులతో మనకి స్నేహం వద్దు. ఒకవేళ వాళ్ళకి బుద్ధి చెప్పాలని చూస్తావా, నిన్నే పిచ్చోళ్ళని చేస్తారు, నిన్నే వెర్రోళ్ళని చేస్తారు, నిన్నే అపహాస్యం చేస్తారు. దేవుడే వాళ్ళని దూరంగా పెడుతున్నాడు. కాబట్టి దేవుడు దూరంగా పెట్టే వాళ్ళతో మనకు స్నేహము, మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ఏది చేస్తే ఇంకా దేవునికి దగ్గర అవుతామో అది మాత్రమే చేయటానికి ప్రభు దగ్గర మనము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఎంత స్పష్టంగా ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉందంటే, మొట్టమొదటి మాట మళ్ళా ఇంకొకసారి నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటి మాట ఏంటంట, దుష్టుల ఆలోచన చొప్పున, ఆలోచనే మనల్ని తీసుకోవద్దన్నాడు. తర్వాత పాపుల మార్గమున నిలవద్దు. మనము నిలబడితేనే డేంజర్ అని వాక్యం సెలవిస్తుంది. పైన నడవద్దు, రెండవది నిలవద్దు, మూడవది కూర్చోవద్దు. పాపుల మార్గమున నిలవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. అంటే దుష్టుల ఆలోచన మనల్ని నడిపిస్తుందనే కదా అర్థం. ఆ ఆలోచన మీద నడవద్దు. మనము పాపుల మార్గమున నిలవద్దు అంటే పాపుల యొక్క మార్గములో మనము నిలబడితే మనం కూడా ఏమవుతాం? పాపులమే అవుతాం. కాబట్టి ఆ మార్గముతో మనకి పని లేదు. నీతి మార్గము నా యేసయ్య మార్గము, న్యాయవంతుడైన మార్గము నా యేసయ్య మార్గము, సత్య మార్గము నా యేసయ్య మార్గము. దేవుని బిడ్డలారా, ఇదే సామెతల గ్రంథకర్త ఎన్ని మార్గాల గురించి బోధించారో. ఆయన మార్గములో పాపము లేదు, ఆయన మార్గములో రోగము లేదు, ఆయన మార్గములో అసమాధానము, కొట్లాట్లు లేవు. ఆయన మార్గములో సమాధానము, ఆయన మార్గములో నీతి, ఆయన మార్గములో యథార్థత, ఆయన మార్గములో సత్యము. అట్టి సత్య మార్గమును మనం గట్టిగా పట్టుకొని వంకర మార్గాలకు పోకూడదని చాలా మార్గాలు ఉన్నాయి, పాడు చేసే మార్గాలు. ఆ పాడు చేసే మార్గాల్లోకి మనము నిలబడకూడదని చాలా స్పష్టంగా గడిచిన వారంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు కూర్చోవద్దు. మనం ఏం చేయాలి? కూర్చోవద్దు. ఎక్కడ కూర్చోవాలి? అక్కడే కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవద్దు? అక్కడ కూర్చుండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఒక అమ్మ, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మార్తా, మరియా ఎక్కడ కూర్చుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా యేసయ్య పాదాల దగ్గరికి కానీ మనం వచ్చి కూర్చుంటే ఆయన పాదాల దగ్గర కృప దొరుకుతుంది అంటండి. ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట? కృపిస్తాడంట. ఆ కృపకు ఈ భూమి మీద ఏది సాటి కాదంటండి. దేవుని కృప మాత్రం నువ్వు పొందుకున్నావు అనుకోండి, ఇంకా నిన్ను మించిన వాళ్ళు భూమి మీద ఇంకొకళ్ళు లేరు. దేవుని బిడ్డలారా, ఆయన కృపకు సాటి మరి ఒకటిని లేనే లేదు. ఆయన కృప ద్వారానే మనకి రక్షణ, ఆయన కృప ద్వారానే మనకి నిత్య జీవము, ఆయన కృప ద్వారానే మన పాప శాప రోగములన్నిటి నుంచి మనకు విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వెనకాల కనబడుతుంది కదా, ఈ ఫోటో కనబడుతుంది కదా, ఆ బంధకాలలో కట్టబడినటువంటి ఆ వ్యక్తి లాంటి వాళ్ళమే మనందరము. ఏ బంధకాలు అని అంటే, ఇప్పుడు వాక్యం చదువుకున్న రీతిగా దుష్టులు, పాపులు, అపహాసకులు, వీళ్ళందరూ ఎవరు అంటే ఆ భయంకరమైన మహా ఘట సర్పంతో కట్టబడ్డ వాళ్ళే. ఆ కట్టబడినటువంటి బంధకాల్లో ఉన్న వారికి విడుదల యేసయ్య రక్తం పడుతుంది కదా. ఎక్కడెక్కడ పడుతుందో అక్కడక్కడ ముక్కలైపోయింది. కనబడుతుందా? మనము విడుదల పొందాలి అంటే
మనము విమోచింపబడాలి అంటే, ఆ భయంకరమైన శాపపు పాపపు దుష్ట మంత్ర తంత్ర క్రియల నుండి మనకు విడుదల కావాలి అంటే ఈ సత్య మార్గము, ఈ యొక్క సత్య మార్గము ఖచ్చితంగా మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గమే యేసయ్య, ఆ బోధే యేసయ్య. ఆయనే చెప్తున్నాడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చొని అపహాస్యం చేయబడొద్దు, నేను మిమ్మలను ప్రేమించి కృప ఇచ్చాను కాబట్టి ఆ కృపకు పాత్రులవ్వాలి అని ఆయనే ఆ చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించి, మనలో గర్వం ఉండకూడదని, మనలో అహంకారం ఉండకూడదని, అమితమైన గర్వంతో ప్రవర్తించిన ఆ అపహాసకుల్లాగా మనం ఉండకూడదని ప్రభు మనలను ప్రేమించి ఈ రాత్రి మనతో మాట్లాడారు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. యేసయ్య పాదాలు ఎక్కడుంటాయి అని అంటే, నువ్వెక్కడ మోకరించి నీ హృదయము తెరచి ప్రార్థన చేస్తావో అదే యేసయ్య నిలబడే స్థలము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన పాదాల చెంత తండ్రి అని పిలిచినప్పుడు మనకి కృప దొరుకుతుంది. ఆయన పాదాల చెంత మన రోగాలకి, ఆయన పాదాల చెంత మన అప్పులకి, ఆయన పాదాల చెంత మన మానసిక పరిస్థితులకి, ఆయన పాదాల చెంత మన కుటుంబంలో కలహాలకి, ఏదైనా కూడా జవాబు యేసయ్య పాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే మనము నేర్చుకోవాలి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, యేసయ్య పాదాల చెంత కూర్చోవాలి. యేసయ్య పాదాల చెంత కూర్చుంటే మనకు కృప దొరుకుతుంది. ఆయన కృపలు అన్నీ మనకు సొంతమే, అన్నీ మనకి సొంతమే. ఆయన ఎంత గొప్పవాడో, భూమి ఆకాశం ఆయనదే, అందలి సమస్తము ఆయనవే. ఆయన కృప పొందుకున్న మనకి అవన్నీ మన సొంతమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏది లేదని చింతిస్తున్నావో ఆయన పాదాల చెంత కూర్చో, అది నీ సొంతం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు కావాలని దేవుని సన్నిధికి వచ్చావో, ఏది కావాలని దేవుని సన్నిధికి వచ్చావో, ఏమి కావాలని కోరుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఆయన పాదాల చెంత కూర్చున్న నీకు ఈ రాత్రి ప్రభు నీ హృదయవాంఛ తీరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నువ్వు అనుకున్నది నీకు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కృప ఇచ్చే నీ పాదముల కొరకు స్తోత్రాలు. మా కొరకు సర్వము ధారాళముగా దయచేసే నీ పాదముల కొరకు స్తోత్రాలు. యేసయ్యా, వాక్యము మీరు సెలవిచ్చారు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండొద్దు అని చెప్పారయ్యా. దయచేసి నాకు అట్టి విడుదల ఇవ్వండి నాయన. ఏ అపహాస్యం చేసే వ్యక్తులతో నేనున్నాను, ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు. అట్టి వ్యక్తుల నుంచి నన్ను వేరు చేయండి అయ్యా. అట్టి స్నేహము నుంచి నన్ను వేరు చేయండి అయ్యా. అట్టి పరిస్థితులలో నుంచి నన్ను ప్రత్యేకపరచండి యేసయ్యా. నాతో మాట్లాడిన నీవు నన్ను దాటి వెళ్ళిపోవద్దేసయ్యా. నా వైపు చూడేసయ్యా. నీ కను దృష్టి నాపై ఉంచండి యేసయ్యా. నువ్వు దీనులకు కృప ఇస్తానన్నావయ్యా. నీ కృప పొందుకొనటానికి నన్ను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ప్రభు మన హృదయ వాంఛ తీరుస్తూ ఉన్నారు కనుక నోరు తెరిచి అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఆయన అపహాసకులను దూరంగా పెడతాడు, ఆయన గర్విష్ఠులను దూరంగా పెడతాడు, ఆయన అహంకారులను దూరంగా పెడతాడు, దీనులను ఆయన దగ్గరికి తీసుకుంటాడు, ఆయన ఒడిలో కూర్చుండబెడతాడు. ఆయన ఒడిలో ఒదిగిపోయే దేనత్వము కలిగి ఆయన చెప్పింది చేయటానికి మనం ఇష్టపడుతూ, ఆయన ఏదైతే మన ఎడల ఆశ కలిగి ఉన్నాడో, ఆయన ఏదైతే మనము చేయాలని కోరుకొని మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆయన గుండె చప్పుడు ఎరిగిన వారమై ఆయన కొరికే బ్రతకటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. ఈ రాత్రి నాతో మాట్లాడవయ్యా, మమ్మలను దర్శించవయ్యా. నా హృదయాన్ని నాయన మీరు తేరి చూస్తూ ఉన్నారు యేసయ్యా. నీకు మరుగైనది లేదయ్యా. నువ్వు సర్వము నాయన ఎరిగిన వాడవు నాయన. నీ కనుదృష్టికి మరుగంటూ లేదు స్వామి. నాతో మాట్లాడినందుకే నీకే వందనాలు చెల్లిస్తూ, లోకములో నుండి, పాపములో నుండి, నాయన అపహాస్యుల గుంపులో నుండి ప్రత్యేకపరిచి నీ కొరకు ప్రత్యేకమైన నీ బిడలగా మమ్మలను నిలబెట్టి వాడుకొనుమని
సమస్త ఘనత మహిమ కీర్తి ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ వాక్యపు వెలుగులో నా హృదయాన్ని సరిచేసుకొనటానికి నాకు ఇచ్చిన ఇట్టి భాగ్యాన్ని బట్టి నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా రాణి దానియేలు గురించి అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మేరీ రమేష్ని గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరియమ్మ అబ్రహాం విజయకుమారి అబ్రహాంని గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. లలిత కొరకు ప్రార్థన చేద్దాం. ఆమెకు చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ నుంచి దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరచులాగన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బాగు చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం నాయన. వాక్యం చెప్పిన నీ దాసరాల్ని దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యం ఇవ్వండి బాబు. పరిచర్య నిమిత్తమై తను ఎంతో నాయన నీ సన్నిధికి సమర్పించుకొని ప్రభా నాయన ప్రార్థన వాక్యము సిద్ధపడ్డము, ఇటు భోజనాలు తయారు చేయడం ప్రభా, ఇవన్నీ నాయన ఒంటరిగా చేస్తుంది. కొంతమంది బిడ్డలు సహకరిస్తున్నారు, వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా ప్రభా ఇది నా పని అని, దేవుని పని నా పని అని ప్రభా నాయన ముందుకొచ్చే కృప దయచేయండి నాయన. తండ్రి ప్రభా నాయన సోమరుల వలె కాక ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా పనిలో నిపుణత గలవాని చూచితేవా రాజుల ఎదుట ఘనపరచబడునని ప్రభా, నువ్వు రాజుల రాజువి నాయన. నీ పని చేస్తే నీ దగ్గర ఎంత ఘనత వస్తుందో బిడలు గ్రహించుటకు నాయన నీ పని నిమిత్తమై ముందుకు సాగి ప్రభా నాయన నా తండ్రి ప్రభా నాయన మీరు వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రాణి దానియేలుతో మాట్లాడండి నాయన. మేరీ నాయన రమేష్తో మాట్లాడండి బాబు నాయన. విజయకుమారి అబ్రహాం గారితో మాట్లాడండి. అనుషతో మాట్లాడండి బాబు. అనుషకు మారుమనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. తండ్రి అనుషకు రక్షణ దయచేయండి నాయన. కుటుంబము దేవుడు అనే నాయన ఎంత బాధ్యత ఉన్నదో ఈ నిమిత్తమై మీరు ఆమెతో ఈరోజు రాత్రి కల ద్వారా మాట్లాడండి. యేసు నామములో మీరు మాట్లాడండి బాబు. అనుషతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. లలితను ముట్టి స్వస్థపరచండి నా తండ్రి. నన్ను ముట్టి స్వస్థపరిచి మీ సన్నిధికి తీసుకొచ్చారు. నిన్నటి దినాన ఎంతో అనారోగ్యంతో ఉన్నాను. ఆరోగ్యం ఇచ్చి మరలా నీ సన్నిధిలో నిలబడడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు నాయన. నీ దాసరాలు పడిపోయింది, మరి మీరు ముట్టి స్వస్థపరిచి తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రము నాయన. పాటలు పాడాలని నాయన యవనస్తులకు మీరు నా తండ్రి ప్రభా నాయన పాటలు నేర్పించండి. ఆసక్తి దయచేయండి నాయన. వృద్ధులకు నా తండ్రి మేమే ముందొచ్చి ప్రార్థన చేయాలి అని వారికి నేర్పించండి, బోధించండి నాయన. మీరు బోధిస్తే వారికి అర్థమవుతుంది బాబు. దయచేసి మీరు సహాయం చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ మరలా వారం ఈరోజు రానివారు అందరు వచ్చుటకు సహాయం చేయండి. వచ్చినన్ని బిడ్డల్ని రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించి దీవించమని, శామ్ సార్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.